असं नका बघू आओ येते मला लाज केला शृंगार आज घातलंय असाच दिसते मी बाई जणू స్కూల్ బ్యాగ్ మాట నేను స్కూల్కి ఏమేమి ఐటమ్స్ తీసుకెళ్తాను ఇప్పుడైతే క్లియర్గా చూపిస్తాను. అలాగే బ్యాక్ టూర్ క్లియర్గా చూపిస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా చూసేయండి గాయస్, ఖచ్చితంగా చూసేయండి. స్కిప్ మాత్రం చేయకండి. ఎవరు లాస్ట్ వరకు చూస్తారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదా. లెట్స్ గో. నా ఫస్ట్ బ్యాగ్ని అయితే పూర్తిగా అయితే చూపిస్తాను. నా బ్యాగ్ అయితే ఇది, ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో అన్నీ చూపిస్తాను, చూసేయండి గాయస్. ఇప్పుడైతే ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను. అలాగే నా బ్యాగ్ కూడా ఇవాళ నీట్గా సర్దుకుంటాను. అలాగే ఇప్పుడు మీరైతే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే కెమెరా అనేది నీట్గా సెట్ అయితే చేసేసుకుంటాను గాయస్. గాయస్ నేను కెమెరా అయితే నీట్గా అయితే సెట్ చేసుకున్నాను. నా బ్యాగ్ ఇప్పుడైతే చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఈ బ్యాగ్ అయితే ఇప్పుడు నీట్గా మీకు సరిగ్గా బ్యాగ్ అయితే కలగట్లేదు కాబట్టి ఇప్పుడైతే పెడతాను. ఇప్పుడైతే మీకు నీట్గా కనబడుతున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ జిప్ అయితే ఓపెన్ చేస్తాను. ఫస్ట్ జిప్లో డైరీ అయితే ఉంటుంది. మళ్ళీ నా స్కూల్ డైరీ అన్నమాట ఇది గైస్. మా స్కూల్ డైరీ ఇది. మా స్కూల్ డైరీ కొన్ని మా స్కూల్ ఏమొచ్చేసి లెన్స్. మీకు స్పెల్లింగ్స్ సరిగ్గా వంకరగా వస్తుంది అనుకోండి, ఎందుకంటే కెమెరా అయితే ఎలా తిరిగి ఉంది కాబట్టి మీకు అలా కనబడుతుంది. డైరీ అయితే ఫినిష్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ నా జిప్లో అయితే అదొకటి ఉంటుంది. అదొకటి నెక్స్ట్ జిప్ అయితే ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ జిప్లో వచ్చేసి రఫ్ బుక్స్ అయితే ఉంటాయి. రఫ్ నోట్స్ ఇది 2 అయితే ఉంటాయి. ఒకటైతే సబ్జెక్ట్స్కి వాడతాను, ఇంకోటి అయితే సమ్స్కి వాడతాను. ఇది మా స్కూల్ నేమ్ లమ్స్. క్లియర్గా కనబడుతుంది. ఇది మాత్రం లమ్స్ మాట. నేనైతే ఇది రబ్బుట్లో అయితే తయారు చేసుకున్నాను. పిన్స్ ఉంటాయి కదా, స్టాప్లర్తో అయితే కొన్ని అయితే చేసుకున్నాను. ఇదైతే ఎలా ఓపెన్ చేసుకునేలాగా తయారైతే చేసుకున్నాను. ఓపెన్ చేసుకునేలాగా ఇదైతే తయారు చేసుకున్నాను. ఇది కూడా మా స్కూల్ బుక్కే. నేను దీనికి పేపర్ వేసేసి స్టిక్కర్ అంటించుకుని నేను నేమ్ రాసుకున్నాను. దీన్ని ఇలా ఓపెన్ చేసుకుంటే బుక్స్ పైన కూడా ఈ పక్కన అయితే డెక్. నెక్స్ట్ అయితే ఇక్కడ సీక్రెట్ జిప్ ఉంటుంది, చూపిస్తాను. సీక్రెట్ జిప్ ఉంటుంది, మీకు కనబడుతుంది.
సీక్రెట్ జిప్, ఈ సీక్రెట్ జిప్ మాట. అయితే నేను కలర్స్ క్రేయాన్స్ అలా పెట్టుకుంటాను. నేను ఈ అయితే క్రాఫ్ట్స్ బుక్ అయితే చేసుకుంటాను క్రాఫ్ట్స్కి. ఇదైతే నా క్రాఫ్ట్స్ పేపర్ అన్నమాట. నా క్రాఫ్ట్స్ పేపర్ ఇంకేమీ చేయలేదు, రెడీగా నీట్ ఉంచుకున్నాను. త్వరలో కూడా నేను మా ఛానల్ కూడా ఓపెన్ చేస్తున్నాను. న్యూ ఛానల్. అది ఏంటిదంటే మా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే స్కూల్ కోసం అయితే ఓపెన్ చేస్తున్నాను ఛానల్. ఇది కూడా నా క్రాఫ్ట్ పేపరే. ఇది కూడా పేపర్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇదేంటిదంటే ఇది నేను ఒకలా సేల్ చేసుకున్నాను. ఇక్కడైతే స్టాప్నర్ వేసేసి ఇలా తీసుకునేలాగా. ఇది దేనికంటే ఇప్పుడు క్రాఫ్ట్ చేయడానికి ప్లాన్ అయితే గీసుకుంటాం కదా, ఆ ప్లాన్ టైప్ లాగా ఉండడానికి, ప్లాన్ గట్టి గీసుకోవడానికి ఉంటుందని, యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఇదొకటి. ఇవి కూడా పక్కన పెట్టేద్దాం. మళ్ళీ ఎల్లుండే ఎగ్జామ్స్ ఉన్నాయి. బ్యాగ్ అందుకే నీట్గా సర్దుకుంటున్నాను. ఇదైతే నా కాంపస్ బాక్స్ మాట. ఇదైతే ప్రయత్నం చేస్తాను. అయితే ఉంటాయి. ఇది బ్లాక్ పెన్, ఇది గ్లిటర్, ఇది రెడ్ పెన్, బ్లూ ఇవి ఉంటాయి. అలాగే స్క్వేర్. ఇదేంటో తెలుసా గైస్ మీకు? ఇదేంటిదంటే నా ఇయర్బడ్స్కి అయితే ఈ ఇయర్బడ్స్కి అయితే ఇలాంటి స్టిక్కర్స్ అయితే వచ్చినాయి. ఆ స్టిక్కర్స్ దేనికన్నా వాడుకోవచ్చు, దేనికన్నా అంటించుకోవచ్చు అని చెప్పేసి నా బ్యాగ్లో పెట్టుకున్నాను మర్చిపోయి. ఈ నా స్టిక్కర్లు, ఇందులో స్టిక్కర్స్ కట్టా ఉన్నాయి. ఇది దీని పడుకుంటే ఇది ఏంటిదంటే ఈ పేపర్ ఏంటిదంటే గాయస్, నాకు 3rd క్లాస్లో అయితే డైరీలోని ఎన్ని స్టార్స్ వచ్చినాయి అని చెప్పేసి ఇందులో నోట్స్ చేసుకున్నాను. నాకు డైరీకి అయితే 19 స్టార్స్ అయితే వచ్చినాయి. డైరీ నోట్ చేసుకున్నప్పుడు అసైన్మెంట్స్కి అయితే 3 స్టార్స్ వచ్చినాయి. ఓకే, దీన్ని అయితే నీట్గా అయితే పెట్టిస్తాను. తీయాలి గాయస్. మీకు ఎందుకు రావట్లేదంటే పాటలు ఖాళీ ఉండట్లేదు. స్కూల్కి వెళ్ళాలి, వచ్చేయాలి, సండే కూడా తీయడం కూడా సండే ఖాళీ ఉండట్లేదు. సండేకి అయితే తీయలేకపోతాము. ఓకే, ఇది ఈ బాక్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమేమి ఏంటి చూపిస్తాను. ఓకే, 1 సెకండ్.
సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఏదో అనుకుంటున్నారు కదా, చూపిస్తాను. కంగారు, వెయిట్ ద సెకండ్. సర్ప్రైజ్ ఏంటిదంటే టట్టడా, ఇది ఏంటిదంటే పేపర్స్ ఉంటాయి కదా, షార్ట్ పేపర్స్. ఆ పేపర్స్ కోసం నేను అయితే కవర్తో అయితే ఇలా తయారు చేసుకున్నాను. ఇది షార్ట్ పేపర్స్. షార్ట్ పేపర్స్లో ఒక పేపర్ అయితే నేను చూస్ చేసుకున్నాను. చూస్ చేసుకోవడం అంటే ఇందులో అయితే వర్క్ అయితే ఇందులో రాస్తున్నాను. ఏంటిదంటే నాకు నా నేము అలా అని స్కూల్లో అయితే రాసుకున్నాను. ఇదేంటిదంటే 2 సైడ్స్ వస్తాయి. ఎలా అంటే ఇక్కడ కవర్, మధ్యలో కవర్ వచ్చి ఇక్కడ ఒక కవర్ అలా పెట్టుకోవడానికి వస్తుంది గైస్. ఇది నేను ఒక సొంతంగా క్రాఫ్ట్ ఫ్రూట్ అయితే చేసుకున్నాను, క్రాఫ్ట్ చేసుకున్నాను. ఇదైతే ఓకే కదా. మీరైతే ప్రతిదీ చూపిస్తున్నాను గైస్, మీరైతే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా ఈ క్రేయాన్స్ అన్నమాట, క్రేయాన్స్ గైస్. ఇందులో క్రేయాన్స్ అయితే ఉన్నాయి. క్రేయాన్స్ నెక్స్ట్ ఒకటైతే ఆల్రెడీ ఒక జిప్ కంప్లీట్ అయింది. ఈ స్టిక్కర్స్ మీకు గుర్తుంటే అనుకుంటున్నాను, కొంతమంది గుర్తుకుంటారు. ఈ చూపిస్తాను. మీకు తెలుసా గైస్, ప్రాజెక్ట్స్కి మేడం ఇచ్చిన స్టిక్కర్స్, ఫ్లవర్స్. నాకు అయితే నాకు మేడం అయితే ప్రాజెక్ట్ చెప్పారు. నేనైతే బుక్ చేసుకొని ఆన్లైన్లో ఇలాంటి మంచిగా క్వాలిటీ ఉన్నాయని చేసి బుక్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇది అయితే ఇప్పుడు నేను స్టిక్కర్స్ చూపించాను కదా, అందులో అయితే పెట్టేసుకుంటాను. నేను ఇంతకుముందు 3rd క్లాస్, ఇప్పుడైతే 4th క్లాస్. అసలు నేనైతే ఇప్పుడు వచ్చి 6th ఉండాలి. కానీ నేను ఎందుకు వచ్చానంటే ఇంకా 4th క్లాస్లో ఎందుకుంటే ఎల్కేజీ 2 times చదివానమాట. ఎందుకంటే ఇంకా 2 times చదువుతుంది ఇంకా బాగా వస్తుందని చెప్పి మా పేరెంట్స్ అయితే జాయిన్ చేశారు.
ఈ అయితే ఒక జిప్ అయితే ఫినిష్ అయిపోయి అయిపోయింది. నెక్స్ట్ జిప్ అయితే ఉపయోగిస్తాను. నెక్స్ట్ జిప్ ఇప్పుడే మా అక్క వచ్చి నన్ను ఈ స్పిన్సింగ్ వరకు ఇలా పక్కకు పడేసి అయితే మా అక్కకి అసలుకే ఫేవర్గా ఉంది. అందుకే తొక్కుంటూ వచ్చి ఈ స్పిన్సింగ్ గాయస్ ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసిందా. ఓకే, నెక్స్ట్ జిప్ అయితే ఉపయోగిస్తాను. ఫస్ట్ కడుతుంది అంటే బాక్స్, ఇది నా పెన్సిల్స్ కట్టెట్టుకున్న బాక్స్ మాట. ఇది ఇందులో వేసుకుంటే పెన్సిల్ మాట. ఇది పెన్సిల్, ఎరేజర్, ఇది ఓఎక్స్ పెన్ నేను వీడియో తీసాను కదా ఆ పెన్. ఇది ఒక బ్లూ పెన్. వచ్చేసి షార్ప్నర్. దాని తర్వాత ఈ పైన ఉన్నది ఇలా తీసుకొచ్చి స్కేల్, రైన్బో కింద ఉన్నాయి మాత్రం. దీనికి ఒక ఫ్యూచర్ ఉంటుంది ఈ బాక్స్కి అయితే. ఆ ఫ్యూచర్ ఏంటంటే ఇక్కడైతే ఎలా తీసుకుని ఉంటుంది. నేనైతే పోయింది అది. ఎలా తీసుకుని మార్కర్తో అయితే రైట్ చేసుకోవచ్చు. ఇది నా బాక్స్. నెక్స్ట్ వచ్చేసి నోట్స్ అన్నమాట. ఇవి ఇప్పుడు ఈ నోట్స్లో ఏమేమి సబ్జెక్ట్ అయితే చెప్తాను. ఇదైతే జీకేఎంఎస్ అన్నమాట. జీకేఎంఎస్ గైస్, ఇదైతే జీకేఎంఎస్. నెక్స్ట్ వచ్చేసి తెలుగు సిడబ్ల్యూ అన్నమాట. తెలుగు సిడబ్ల్యూ. నెక్స్ట్ వచ్చేసి మిగతా వీడియో అంతా నేను నెక్స్ట్ పార్ట్లో పోస్ట్ చేస్తాను గైస్. బాయ్.